మెదక్ జిల్లా శివంపేట మండలం తెక్కదేవమ్మగూడెం పంచాయతీ పరిధిలోని సౌమ్య తాండాలో ఈ నెల 1వ తేదీన జరిగిన మాలోత్ మదన్లాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తూఫ్రాన్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. మృతుడి మదన్లాల్ అన్న కుమారుడు భరత్ ఫ్రెండ్ అనే యువకుడు తన స్నేహితుడైన మేకల నవీన్ అనే వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భరత్ కుటుంబానికి మృతుడి కుటుంబానికి భోగి బాధ నెలకొందని, గతంలో 2016 సంవత్సరంలో మృతుని అన్న తారాసింగ్ మృతి చెందగా దానికి కారణం మదన్లాల్ అని భావించిన నిందితుడు భరత్ హత్య చేసేందుకు పథకం రచించి ఈ నెల 1వ తేదీన మాట్లాడుకుందామని వెళ్లి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈవినింగ్ 7 నుంచి 10 మధ్యలో ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చని కొన్ని నిర్ధారణకు వచ్చాము. ఆ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ రోజు కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందర ఆగిందని చెప్పి మనకు ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఆ కారు ఎవరని మనము ప్రెస్ మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎవరితో వీళ్ళకు గొడవలు ఉన్నాయని చెప్పేసి ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పెద్దమ్మ కూతురు మన పెద్దమ్మ కొడుకుల మీద సస్పీషియస్గా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అన్ని యాంగిల్స్లో మా ఐడి పార్టీ తూఫాన్ ఎస్ఐ గారు, మనోబాద్ ఎస్ఐ గారు ప్లస్ శివంపేట ఎస్ఐ 2 days పూర్తిగా కష్టపడి, అంటే అన్నోన్ పర్సన్స్ కాబట్టి మనకు ఎవరో తెలుసుకోవాలని 2 days పూర్తిగా ఇదే కేసు మీద ఇన్వెస్టిగేషన్లో ఉండి అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనకు వాళ్ళ అన్నకు ఇప్పుడు చనిపోయిన తను మదన్లాల్ వాళ్ళ అన్న తారాసింగ్కు వీళ్ళకు ఒక 2 ఎకరాల పొలం గురించి వాళ్ళకు అన్న కొడుకుని వీళ్ళకు కొద్దిగా తగాదులు తెలిసి వాళ్ళని సస్పెక్ట్ చేసి వాళ్ళు ఆ రోజు ఆ ప్రాంతంలో వచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళే చేసిందని చెప్పేసి నిర్ధారణకు రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఇక్కడ కాఫీ డే దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆ రోజు వీళ్ళు ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇక్కడికి